మీరు ఒక స్టేజ్లో కోట శ్రీనివాస్ గారికి కాంపిటీటర్గా ఫీల్ అయ్యారు. అతనికంటే నేను గొప్ప నటుని అవ్వగలను అనే పరిస్థితిలో మీరు ఫీల్ అయ్యారు, నిజమేనా? కోట శ్రీనివాసరావు గురించి చెప్తా. కోట శ్రీనివాసరావు గారి ఉండే ఇంట్లో అతనితో నాటకం ఆడుతూ అతని చేత అన్నం కల్పించుకుని ముద్దలు తిన్నవాడిని నేను. అతనితో ట్రావెల్ అయిన వాడిని. త్రికరణ శుద్ధిగా ఒకటి చెప్తా అంటే కోట శ్రీనివాసరావు నాకన్నా కాదు, చాలామంది కన్నా గొప్ప నటుడు. ఓకే. ఈ వాస్ నెవర్ ఏ కాంపిటీషన్ టు మీ. అయితే నన్ను అతనికి కాంపిటీషన్గా చెస్ ప్లేయర్లాగా అది పావు తీసి నన్ను పెట్టడానికి కొంతమంది ప్రయత్నం చేశారు. అది ఆయన బాధపడ్డాడు. స్వయంగా ఇంటికి వచ్చి నేను ఫ్లైట్లో దిగ్గానే ఇంటి ముందున్నాడు. కోట శ్రీనివాసరావు గారు మా ఇంటికి వచ్చాడు ఏమిటి, వ్యక్తిగా గురించి మాట్లాడట్లా. వ్యక్తిగా లక్ష మైనస్ ఉండొచ్చు, యాక్టర్గా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఎనీ డే. నాకన్నా చాలా గొప్ప నటుడు. నాకన్నా కాదు, చాలామందికన్నా గొప్ప. వెయిటింగ్ ఇంకా ఏమయ్యా భరణి, ఆ వేషం నువ్వు వేస్తున్నావు కదా, వెయ్యకు. ఎందుకు సార్, నన్ను తీసేసి నీకు ఇస్తున్నారు ఆ వేషం, వేయకు. మరి నేను వేయకపోతే వాళ్ళు పెద్దవాళ్ళు సార్, మరి నాకు సర్వైవల్ లేదు కదా, ఏంటి నాకన్నా గొప్ప, నేను ఇప్పిస్తాను ముందా అంటే మీరు ఇప్పిస్తే వేయాల్సిన స్థితి నాకు లేదు. అయితే వేస్తా అంటావు, తప్పదు సార్ నేను చెప్పేసాను, వెయ్యనల్లా అబద్ధం ఆడలేదంట, వేస్తా. మీకన్నా గొప్పగా వేసాను లేదా అది పక్కన, నిజానికి గొప్పగా వేయలేదు. కోట శ్రీనివాసరావు వేసి ఉంటేనే ఆ సినిమా బాగుండేది. అంచేత కోట శ్రీనివాసరావు ఈక్వల్ కూడా చాలా రంగస్థలం కూడా మేము షేర్ చేసుకున్నాం. కోట శ్రీనివాసరావు నిర్బంధంగా ఎప్పుడూ నాకు పోటీ కాదు, నాకన్నా మంచి నటుడు. ఎందుకు అది ఆ సినిమాలోంచి ఎందుకు వద్దనుకున్నారు కోట గారు? వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ వచ్చాయి, వాళ్ళ డబ్బా ఒక్కొక్క వ్యక్తి ఈడు డబ్బు అంటాడు, క్యారెక్టర్ అంటాడు. అది అతను వచ్చాడు, మీరు వేయాలి వేషం అండి. నేను నైట్స్ అయితే నేను చేయనయా, 20 నైట్స్ నేను ఎక్కడ చేస్తాను, మీరే వేయాలి సార్, లేకపోతే ఇంకెవరికి వెళ్ళాలి, కోటకి వెళ్ళాలి. అది ఎవరికి వెళ్తాను, అది వెళ్ళి లేదు సార్, నేను మీరైతే నైట్స్ కాకపోతే దాన్ని కొన్ని డేస్ చేసుకుంటే కానీ నేను పడలేనండి అతనితో, మీరే నిన్ననే ఆయన బర్త్డే, నేను విష్ చేసి ఎత్తలేదు. సరస్వతి పుత్ర నమస్కారం అంటుంటాడు. ఎందుకంటే నాటకాల్లో నేను ఆయన డైరెక్ట్ చేశాను. ఇట్లా చేస్తే కోట శ్రీనివాసరావు మహానటుడే, కానీ నాటకాల్లో మాకన్నా ఏం కాదు. మేము చాలా గొప్ప నటులు, రంగస్థలం మీద మేము చాలా గొప్ప నటులు, చాలా పాపులర్ మేము కోట శ్రీనివాసరావు కన్నా. సినిమాల్లో చాలా గొప్ప. ఏంటి తేడా అక్కడికి ఇక్కడికి అంటే మా పాత్రలు. ఇప్పుడు అతనికి క్లిక్ అయిన తర్వాత మంచి పాత్రలు రాస్తారు, మంచి పాత్రల వల్ల ఎలివేట్ అవుతాడు. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ప్రకాష్ రాజ్లా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ప్రకాష్ రాజ్ కోసం రాసే పాత్రల వల్ల అతను ఎలివేట్ అవుతాడు. అది అంతే కెపాసిటీ ఉన్న పక్క వాళ్ళు కూడా రాణించలేరు. పాత్ర వీక్ అయితే, బలహీనమైన పాత్ర. మరి మీకు కోట గారికి ఇచ్చిన పాత్ర మీకు ఇచ్చారుగా, ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ చెప్పారో మీరు, అది నేను చేయలేకపోయా ఆ స్థాయిలో. ఆడు కొన్ని పట్లు ఉన్నాయి, కొంత గాంభీర్యం కొన్ని ఉన్నాయి, కొన్ని పట్లు నేను ఇప్పుడు అతడిలో నా వేషం అతను చేయలేకపోవచ్చు కదా, యమనీల్లో వేషం అతను చేయలేకపోవచ్చుగా. అట్లా కొంతమంది కొన్ని పాత్రలు బాగా చేయగలరు, అట్లాగా ఎక్కువ పాత్రలు వాడు బాగా చేయగలరు. మన సెంటిమెంట్ నేను ఎక్కువ బాగా చేయగలను అట్లా, అంతే తప్ప. అండ్ మీ దగ్గర సుంకర రమేష్ అని ఒక డ్రైవర్ అప్పట్లో ఉన్నారు, ఆయన మీ దగ్గర ఉండి అంటే మేము చాలా బాగా చూసుకునే వాళ్ళని ఆయన్ని మీ దగ్గరే ఉండి ఇల్లు కొనుక్కున్నాడు, కారు కొనుక్కున్నారు, ఆయన కూడా ఒక భక్తుడిగా తయారు చేశారంట వాడు. అంటే నాతో పాటు ఇట్సే అది ఒక ఇప్పుడు నేను మా రాళ్లపల్లి గారి ఇంట్లో ఉన్నప్పుడు నేను అన్నట్టు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను సినిమాల్లో రావడానికి ఏమీ కష్టపడలా. చాలామంది కష్టపడతారు, నేను రాయల్గా వచ్చేసా. అంటే ఆ పడాల్సిన కష్టాలు ముందు పడిపోయాయి నాటకాల్లో. రాళ్లపల్లి గారు ఉన్నారు, ఎంజాయ్ చేశా, వేషాలు రైటర్ని అయ్యా, అసలు ఏమీ కష్టపడలే. పంపు కింద నీళ్లు తాగాను, ఇలా వెయిట్ చేశాను, ఏమి అబద్ధాలు, హాయిగా ఎంజాయ్ చేసి వదులుకున్నా. వద్దు నాకు వేషం, వద్దు నాకు సినిమా అనే స్థితికి నేను ఉన్నా. అలా మా గురువుగారు నన్ను చూసుకున్నారే అని మా శిష్యుని అలా చూసుకోవడం ప్రారంభించాను. జనార్దన్ మిశ్ర మా ఇంట్లోనే ఉంటాడు. మా ఇంట్లో ఎవడైనా అసిస్టెంట్ చేస్తే మా ఇంట్లోనే ఉంటాడు. అలా నాకు 13 మంది 14 మంది అసిస్టెంట్స్ చివరి వరకు. అందులో అన్ని రకాల జాతులు వాడు ఉన్నారు, అది మళ్ళా చెప్పక్కర్లేదు. ఫైనల్గా ఇట్లాగే రమేష్ ఇంకో కుర్రాడు మా ఇంటికి వచ్చిన, నేను ప్రిన్సిపల్ పెట్టుకున్నాను, వాడంతటా వాడు వెళ్ళిపోవాలి తప్ప నేను దిగకూడదు. సో అలాగా
మా మేనేజర్ ఉన్నాడు, మన మేకప్ మ్యాన్, అతనేమో ఇల్లు కట్టుకున్నాడు, ఒక కొడుకు అమెరికాలో చదివాడు, ఒక కొడుకు అక్కడ చదువుతున్నాడు. కంఫర్టబుల్ నాతో అంటే మన దట్స్ వాట్ మ్యాక్సిమం వీ కెన్ డూ. మనం ఏమి ఇచ్చామో వాళ్ళకి, మనకు పని చేసినందుకు కృతజ్ఞత చూపించుకున్నాం. మనతో కుటుంబ సభ్యులండి. ఇంకా మన ఇంటికి ఎవరైనా వస్తే వాడు యూ విల్ బికమ్ ఏ ఫ్యామిలీ మెంబర్ కథం. అంత కంఫర్ట్లో ఫీల్ అయిపోగలరు. ఒక మామూలు డ్రైవరు ఇల్లు కొనుక్కోవడము, కారు కొనుక్కోవడము, అదంటే మీరు హెల్ప్ చేస్తేనేగా అంత. అవును సార్, అవసరాన్ని బట్టి చేసాము. పెద్ద ఉంది కదా, అవకాశం ఉంది కదా. చెప్పే కదా, ఇప్పుడు ఇంకా చేస్తా. ఎందుకంటే అప్పుడు 30%లో నాకు తెలియక వాడు 1,00,000 అడిగితే నేను 50,000 ఇచ్చానేమో. ఇప్పుడైతే 1,00,000 2 ఇస్తా. అదే అసలు నేను ఇవ్వడంలో ఉన్న హాయి నాకు నేను పట్టేసుకున్నా కదా, ఆ మజా వచ్చేసింది నాకు. అది అందరూ చేయమని చెప్తా. అండ్ సినిమాలకు మళ్ళీ సినిమా పరంగా వస్తే త్రివిక్రమ్ గారి సినిమాల్లో నువ్వే నుంచి మీరు చేస్తున్నారు. ఈ మధ్య వరుసగా 2 సినిమాల్లో చేయట్లేదు. ఏంటి రీజన్ ఏంటండి? డేట్లు కుదరలేదు ఫస్ట్ పై. అంతేనా? ఏం లేదు, సిద్ధుకి ఈజ్ వండర్ఫుల్ ఇంటలెక్చువల్. మా ఇంటికి వస్తుంటాడు. నిజానికి నేను మిథునం సినిమా చేస్తున్నప్పుడు చేయగలనా లేదా, ఇంకా నెక్స్ట్ వీక్లో నేను చేయగలనా లేదా అని డైలమా వస్తున్నప్పుడు నాకు కొంచెం సపోర్టింగ్గా సక్సెస్ఫుల్ డైరెక్టర్ కదా అని మా ఇంటికి పిలిచారు. మీరు తప్పు ఏమైనా చేస్తానా అంటే రాంగ్ షాట్లు తీస్తానని భయంగా ఉంది, నాకు అంత నాలెడ్జ్ లేదు. మీరు తీసే రాంగ్ షాట్లే నాకు కావాలి. నాకు రాంగ్ అని మీకు ఎక్కడ తెలుసు, తీయండి అన్నాడు. ఆ ధైర్యం కూడా ఉంది. సో లేకపోవడానికి కేవలం డేట్లు ఇంకోటి డేట్లు మంచి వేషం ఒకవేళ లేకపోతే కొంతమంది డైరెక్టర్లు నాకు ఇవ్వరు. ఇవి ఎందుకు ఈ వేషం వేస్ట్ అని. అలా వర్మ చాలా ఇవ్వలేదు, చాలా ఇచ్చాడు. ఇప్పుడు గాయం మళ్ళీ పిలిచాడు, నీ వేషం నువ్వే చేయాలి. ఆ తర్వాత వద్దా అనవసరం, అదొకటి ఉంది. రీజన్ వేరే ఏం లేదు. అసలు నాకు ఇంతవరకు నేను నా కసితోటి నా కొడుకు వీడొద్దు అన్న సంఘటన అంటే యుద్ధం అంటే ఒకరితో వైరం అనేది నాకు ఒకరితోటే ఉండేది.